49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. ఈరోజు స్టడీ గైడ్లో 10th మరియు ఇంటర్ పాస్ అయిన విద్యార్థుల కోసం అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ వారి ప్రత్యేక కార్యక్రమం. మరి టైమ్స్ యంగ్ ఎడ్యుకేషనల్ ఆంటర్ప్రీనియర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గ్రహీత, కామర్స్ గురు మరియు ఇండియాస్ యంగ్ ట్రిపుల్ క్వాలిఫైడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ మరియు 7 ఆల్ ఇండియా ర్యాంక్స్ గ్రహీత అవినాష్ బ్రహ్మదేవర గారిచే స్థాపించబడిన అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ గత 9 సంవత్సరాలుగా ఇంటర్లో ఎన్నో స్టేట్ ర్యాంకులు, సీఏలో ఎన్నో ఆల్ ఇండియా ర్యాంక్ సాధించి 98% ప్లేస్మెంట్స్తో కామర్స్ రంగంలోనే ఏకైక ఎంపికగా నిలిచింది. మీరు 10th లేదా ఇంటర్ పాస్ అయ్యారా? కామర్స్ రంగంలో రాణించాలనుకుంటున్నారా? 25+ కామర్స్ కోర్సుల గురించి మీకు తెలుసా? అయితే సీఏ ప్లస్ బియాండ్ సీఏ అంటే ఏంటి? కామర్స్ అంటే సీఏ మాత్రమేనా? కామర్స్ రంగంలో అద్భుతమైన అవకాశాలు తెలుసుకోవడానికి అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ హెడ్ ప్రొఫెషనల్ కోర్సెస్ మిస్టర్ సాయి గౌడ్ గారు, ప్రిన్సిపల్ ఫణిమాల గారు మనతో ఉన్నారు. అలాగే అవినాష్ కాలేజ్ ఆఫ్ స్టూడెంట్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన షేక్ కాజా మొయినుద్దీన్ మరియు కొచెర్ల శ్రేణిక బ్లెస్సిత్ కూడా మనతో పాటు ఉన్నారు. మరి వారందరినీ అడిగి అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అందిస్తున్న ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హాయ్. ముందుగా సాయి గౌడ్ గారు, మీరు చెప్పండి, అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ చాలా అనతి కాలంలోనే స్థాపించిన అనతి కాలంలో ఒక మంచి బ్రాండ్గా రూపాంతరం చెందింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మీకు కంగ్రాచులేషన్స్. ప్రతి ఏడు కూడా మంచి అద్భుతమైన ర్యాంకింగ్ సాధిస్తున్నారు. సో మీ అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అందిస్తున్నటువంటి 25+ కామర్స్ రంగాలకు సంబంధించి మీరు ఏం చెప్తారండి ప్రత్యేకతలు? అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ 2013లో ఎస్టాబ్లిష్ అయిందండి. స్టార్ట్ చేసినప్పుడు 300 స్టూడెంట్స్తో స్టార్ట్ చేశాము. ఈ అనతి కాలంలోనే 9 సంవత్సరాలలో వీ హ్యావ్ రీచ్డ్ అవర్ నంబర్ మోర్ దెన్ 10,000 అండి. 10,000 పైచిలకు స్టూడెంట్స్ మా దగ్గర చదువుతున్నారు. వివిధ కోర్సులు ఇంటర్ అండ్ డిగ్రీలో వేరియస్ కోర్సెస్ ఆఫర్ చేస్తామండి. అట్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఎంఈసీ అండ్ సిఈసీతో పాటు వేరియస్ కోర్సెస్ ఆఫర్ చేస్తాం. లైక్ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు ఫ్యూచర్లో ఏ ప్రొఫెషనల్ కోర్స్ చేసుకోవాలన్నా, ఫ్యూచర్లో వాళ్ళు ఏ కెరియర్ని చూస్ చేసుకోవాలన్నా ఇంటర్తో పాటు కొన్ని కోర్సెస్ ఆఫర్ చేస్తామండి. దాంట్లో మేజర్గా 3 సెగ్మెంట్స్ ఉంటాయి. కామర్స్ ఫౌండేషన్ అని, ఐక్యాప్ అని, లైఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్స్ అని. కామర్స్ ఫౌండేషన్లో మనం సిఏ, సిఎస్, సిఎంఏలు అండ్ ఐక్యాప్ ప్రోగ్రాంలో క్లాట్, ఐపీ మ్యాట్ అండ్ లైఫ్ స్కిల్స్ ప్రోగ్రాంలో ఒక మనిషి సంపూర్ణంగా రెడీ అవ్వడానికి ఏవైతే స్కిల్స్ అవసరమో మనకి అవి హెల్ప్ చేస్తాం. అలాగే మనం డిగ్రీలో కూడా బీకామ్ అండ్ బీబీఏ కోర్సెస్ ఇస్తామండి. మనకు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న అన్ని 6 కోర్సులు ఆఫ్ బీకామ్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. అండ్ బీబీఏలో కూడా బీబీఏ జనరల్, బీబీఏ స్పెషలైజేషన్, బిజినెస్ అనలిటిక్స్ కూడా మన దగ్గర ఉంది. అంటే డిగ్రీ లెవెల్లో కూడా మనం వేరియస్ ప్రొఫెషనల్ కోర్సెస్ పిల్లలకు ఆఫర్ చేయడం జరుగుతుందండి. ఓకే. మరి ఫణిమాల గారు, మీరు ప్రిన్సిపల్గా కింద వ్యవహరిస్తున్నారు కదా, సో అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో ప్రత్యేకతల గురించి చెప్పండి, వాటిలో అందుబాటులో ఉన్న కోర్సుల గురించి ఒకసారి చెప్తారా? తప్పకుండా సార్. ప్రథమంగా అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ గురించి ఒక 3-4 ప్రత్యేక అంశాలని నేను ఇవాళ ఉటంకించదలుచుకున్నాను. ప్రథమంగా ఏమిటంటే, పిల్లలకి చక్కగా చదువుకోవడానికి కావలసిన వాతావరణం అంటే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ పాలసీస్, మానసిక ఒత్తిడి లేకుండా విద్యాబోధన మా అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో ఉపాధ్యాయులు చేపడతారు. రెండో అంశం ఏమిటంటే యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ లెర్నింగ్ టెక్నిక్స్ అండ్ మెథడాలజీస్. ఏ అంశాన్నైనా, ఏ చాప్టర్నైనా, ఏ టాపిక్నైనా సరే మా ఉపాధ్యాయులు యాక్టివిటీని సమ్మిళితం చేసి వారి విద్యాబోధనలో మా విద్యార్థులకి అందించడం జరుగుతుంది. దానివల్ల ఏమిటంటే కేవలం పుస్తకాల్లో ఉన్న థియరిటికల్ నాలెడ్జ్ మాత్రమే కాకుండా మా విద్యార్థులకి ప్రాక్టికల్గా కూడా అన్నీ అవగతం చేసుకునే, ఆకళింపు చేసుకునే అవకాశాన్ని మా అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో విద్యార్థులకి మేము అందిస్తాం. మూడోది ఏమిటంటే ఎంఈసీ చదువుకునే విద్యార్థులకి లెక్కల్లో 2 పేపర్లు ఉండడం జరుగుతుంది. మ్యాథ్స్ 1A 1B, మ్యాథ్స్ 2A 2B. సిఈసీ చదువుకునే విద్యార్థులకి లెక్కలులో ఆ పేపర్ లోపించడం మూలంగా సివిక్స్ ఒక్కటే ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మేము లైఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందులో ఎన్నో జీవితాన్ని చక్కగా సాగించుకోవడానికి వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ చాలా వరకు మేము అందించడం జరుగుతుంది. ఇకపోతే ఉపాధ్యాయుల విషయం కనుక మనం చెప్పుకోవాల్సి వస్తే, మా ఉపాధ్యాయులందరూ కూడా అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో మినిమం 10-15 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే మేము తీసుకోవడం జరుగుతుంది. దానివలన విద్యాబోధనలో ఎటువంటి లోటుపాట్లు
జరగవు. ఓకేనండి, గుడ్ అండి. మరి శ్రేణి కబ్లేసి, మీరు స్టూడెంట్ అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో. సో ఎలా అనిపిస్తుంది ఒక హెడ్స్తో కూర్చొని మీ ఒక స్టేజ్ని డైస్ని పంచుకుంటున్నట్టు? అదేవిధంగా అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో మీ జర్నీ ఏ విధంగా సాగింది? ఎలాంటి సపోర్ట్ దొరికింది మీకు ఫ్యాకల్టీ నుంచి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ టూ. అండ్ నా జర్నీ, అవినాష్తో నా జర్నీ గురించి మాట్లాడాలంటే, నేను ఫస్ట్ కామర్స్ తీసుకోవాలని అనిపించినప్పుడు చాలా కాలేజెస్ రీసెర్చ్ చేస్తే నాకు అవినాష్ కాలేజ్ గురించి తెలిసింది. దాంట్లోనే నేను అవినాష్ సార్ గురించి తెలుసుకున్నప్పుడు, సార్ కూడా హైలీ క్వాలిఫైడ్ అండ్ నాకు కూడా చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది సార్ గురించి తెలుసుకున్నప్పుడు. అండ్ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు టీచర్స్ ఇచ్చే సపోర్ట్, ప్రిన్సిపల్ మ్యామ్ ఇచ్చే సపోర్ట్, శుభా మ్యామ్, అండ్ ఫ్రెండ్స్లో కూడా చాలా సపోర్ట్ ఉంటుంది. అండ్ ఏ స్ట్రెస్ లేకుండా హ్యాపీగా చదువుకోగలుగుతాం మేము. అండ్ ఇవన్నీ కలిపితే నా రిజల్ట్ ఇప్పుడు ఇక్కడ మీ ముందు. దట్స్ గ్రేట్. మీరు సాధించిన రిజల్ట్ ఒకసారి చెప్తారా వ్యూవర్స్ కోసం? 495 out of 500 in MEC ఫస్ట్ ఇయర్. స్టేట్ ఫస్ట్ ర్యాంక్. ఓకే, హ్యావ్ యూ ఎక్స్పెక్టెడ్ దట్ వన్? వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఈ హార్డ్ వర్క్ అంతా కలిసి అవినాష్ కాలేజ్ మేడ్ ఇట్ పాసిబుల్. yes sir. ఓకే, సాయిగౌడ్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు చూస్తున్న చిల్డ్రన్స్లో ఎక్కడ చూసినా సీఏకి చాలా డిమాండ్, ఆదరణ పెరుగుతూ వస్తుంది. కానీ మీ అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఏమో సీఏ ప్లస్ బియాండ్ సీఏ అంటున్నారు. ఎలా ప్రతిపాదిస్తున్నారు? దీనివల్ల అడ్వాంటేజెస్ అంటే ఒకసారి చెప్తారు? ఎస్ సార్, తప్పకుండా. కామర్స్ రంగంలో ఎప్పుడైనా ఫస్ట్ కోర్స్ అంటే జనాలు గుర్తుకొచ్చేది సీఏ కోర్సే అండి. అపార్ట్ ఫ్రమ్ సీఏ, ఇక్కడ సీఏ ప్లస్ బియాండ్ సీఏ అంటే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. అది సీఏ కంటే ఎక్కువ చెప్తామని ఆలోచిస్తారు. ఇది సీఏ కంటే ఎక్కువ చెప్పడం కాదండి. సీఏ కాకుండా వేరే కోర్సెస్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, ఒక స్టూడెంట్ సీఏ చేయని పక్షాన ఏ రంగంలో తను రాణించవచ్చు అనేది మేము అక్కడ హెల్ప్ చేస్తామండి. సో ఇప్పుడు మీరు మా దగ్గర కోర్సెస్ తీసుకుంటే సీఏతో పాటు సిఎస్ అనే కోర్సు ఉంటుందండి, కంపెనీ సెక్రటరీ. సిఎంఏ ఒక కోర్సు ఉంది, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. ఇవి ఇండియాలో కామర్స్ రంగంలో చాలా మంచి కోర్సెస్ అండి. ఈ కోర్స్ చేసిన విద్యార్థికి ఏమవుతుందంటే మంచి భవిష్యత్తు ఉంటుంది, డిమాండ్ చాలా బాగుంటుందండి. అదే కాకుండా వాళ్ళకి ఏంటంటే దాని స్టార్టింగ్ శాలరీయే ఈ సిఏ, సిఎస్, సిఎంఏ కోర్సులు చేసిన విద్యార్థులకు స్టార్టింగ్ శాలరీ మినిమం ఎంత తక్కువైనా 50 నుంచి 60 వేలతో స్టార్ట్ అవుతారు. అతి తక్కువ కాలంలో వాళ్ళు ₹1,00,000 జీతానికి వెళ్ళిపోయే ఆస్కారం ఎక్కువ ఉంటుందండి. బికాస్ వాళ్ళు చదివే సబ్జెక్టే కానీ వాళ్ళ నాలెడ్జే కానీ చాలా బాగుంటుందండి. ఇది మన ఇండియాకి సంబంధించిన కోర్సెస్. అవినాష్లో ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే అండి, ఇంటర్నేషనల్ కోర్సెస్. ఎవరైనా స్టూడెంట్ ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళాలనుకున్నారనుకోండి, ఒకప్పుడు ఓన్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే అపోహలో ఉండేవాళ్ళు పేరెంట్స్. అవినాష్ అది మార్కెట్లో చేంజ్ చేసిందని చెప్పొచ్చండి. ఈ లాస్ట్ 5 yearsలో మేము చేసిన కృషి కానీ, మేము తీసుకొచ్చిన పథకాలు కానీ, ఓకే, మేము చేసిన కోర్సెస్ కానీ, దీంట్లో మేము ఏం చేసామంటే ఎవరైనా స్టూడెంట్ అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలంటే ఇండియాలో సీఏ ఎలా ఉందో అబ్రాడ్లో యూకేలో మనకి ఏసీసీ అని ఒక కోర్సు ఉంటుందండి. ఇది 180 దేశాల్లో వెళ్ళి మీరు ప్రశాంతంగా జీవించవచ్చు. 80 దేశాల్లో మీరు వెళ్ళి మన ఇండియాలో ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని సీఏ ఎలా సంతకం పెడతారో అలా సంతకం పెట్టే అథారిటీ వస్తుంది. మీరు వరల్డ్ సీఈఓ కావాలంటే మా దగ్గర సీమా అనే కోర్సు ఉంది. అలా ఇంటర్నేషనల్లో కూడా మేము 4 కోర్సులు ఉన్నాయండి. 2 కోర్సెస్ యూకే సంబంధించిన కోర్సెస్, 2 కోర్స్ యుఎస్ సంబంధించిన కోర్సు. వెళ్దాం సార్, డీటెయిల్ కాల్ తీసుకోండి. నల్గొండ నుంచి సాకేత్ గారు మీతో మాట్లాడడానికి లైన్లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. సార్ నాది ఇప్పుడే ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అయిపోయింది సార్, సిఈసి. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ సార్. చెప్పండి. సార్ సిఏ చేద్దాం అనుకుంటున్నా. సంతోషం. దానికి అంటే సార్ నాకు ఫీజులో అంతానం ఏం రాలేవు, 800 అంతానం ఏం రాలేవు, జస్ట్ 730. నో ప్రాబ్లం అమ్మా. మీకు సీఏ చేయాలంటే మీరు బ్రిలియంట్ స్టూడెంట్ అవ్వాల్సిన అవసరం లేదండి. మీరు సీఏ చేయాలనంటే మీకు కృషి, పట్టుదల ఉంటే చాలు. మీరు ఒక్కసారి ఈ కోర్సులోకి దిగిన తర్వాత, మీరు ఒక్కసారి ఈ కోర్స్ ఎంచుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వచ్చేస్తుందండి. ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మనం చుట్టుపక్కల ఎవరితో ఉన్నామో దాన్ని బట్టి మీకు ఆ ఎన్విరాన్మెంట్ అనేది అలవాటు పడిపోతుంది. చాలామంది ఇప్పుడు మన మార్కెట్లో ఉన్న అందరు సీఏలు ఏం బ్రిలియంట్ స్టూడెంట్స్ కాదండి. అందరు యావరేజ్, అబోవ్ యావరేజ్ పిల్లలే ఇలాంటి కోర్స్ తీసుకుంటారు. కానీ ఒక్కసారి మీరు ఆ కోర్స్ ఎంచుకున్న తర్వాత మీ దృష్టి దాని మీదే ఉందనుకోండి, ఒక 5 years మ్యాక్సిమం, ఒక 5 years, ఇప్పుడు ఇంకా చేంజ్ అయిన రూల్స్ ప్రకారం 4 yearsలోనే మీరు సీఏ అయిపోవచ్చండి. ఓకేనండి. విద్యార్థులు ముఖ్యంగా కెరీర్ని ఎంపిక చేసుకోవడంలో ఎలాంటి పరిణామాలు పాటించాలంటారు? ముఖ్యంగా కెరీర్ కంప్లీట్ అయిన తర్వాత ప్లేస్మెంట్స్ గురించి కూడా చాలామంది ఆలోచిస్తుంటారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటండి?
కెరీర్ ఎంచుకోవడానికి ముఖ్యంగా విద్యార్థులు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు ఏమిటంటే కెరీర్లో మనం క్లిక్ అవ్వడానికి కావాల్సినవి ముఖ్యంగా ఫస్ట్ ప్రధానంగా ఉండవలసిన అంశం ప్యాషన్ అండి. ప్యాషన్ ఉండాలి. వాళ్ళకున్న ఇంట్రెస్ట్ల ప్రకారం, ప్యాషన్ల ప్రకారం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ను అనుసరించి వాళ్ళ స్కిల్ సెట్ అన్నది కూడా చాలా ముఖ్యమండి. కేవలం ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు. డాక్టర్ అవ్వడం చాలామందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఒక సీఏ అవ్వాలని చాలామంది కోరుకోవచ్చు, కానీ దానికి కావాల్సిన ప్రత్యేకమైనటువంటి స్కిల్ సెట్ కొంత ఉంటుంది. ఆ స్కిల్ సెట్ కనుక వాళ్ళ సొంతమైతే అప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్, ప్యాషన్, ఇంట్రెస్ట్, హార్డ్ వర్క్, యాప్టిట్యూడ్, స్కిల్ సెట్, ఈ అంశాలన్నీ ఆధారం చేసుకుని వాళ్ళ కెరీర్ని విద్యార్థులు ఎంచుకోవచ్చు. ఓకే. తర్వాత మీరు అడిగిన రెండో ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, మా అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ డిగ్రీ వర్టికల్లో మేము ప్లేస్మెంట్స్కి కావలసిన శ్రద్ధ అంతా కూడా మేము తీసుకుని మా కరికులం అంతా ఎలా డిజైన్ చేసామంటే, డిగ్రీలో మొట్టమొదటి 4 సెమిస్టర్లలో విద్యార్థులకి సర్టిఫికేషన్స్ చేయిస్తాం. సర్టిఫికేషన్స్ చేయడం వల్ల వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ చాలా వరకు షార్పన్ అయిపోతుంది, హోన్ అవుతుంది. సర్టిఫికేషన్స్ అయ్యాక 4వ సెమిస్టర్లో మా పిల్లలకి సిఆర్టీ అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇస్తాం. ఆ తర్వాత 6వ సెమిస్టర్లో వాళ్ళని చక్కగా మేము ఒక హోలిస్టిక్ పర్సనాలిటీగా చక్కగా తీర్చిదిద్ది వాళ్ళని సొసైటీకి ప్లేస్మెంట్స్ ద్వారా మేము అందిస్తాం. కంప్లీట్ ప్రొఫెషనల్. ఇంకో పాయింట్ మేడం చెప్పిన దానికి యాడ్ చేయాలంటే సార్, జనరల్గా ఎలా ఉంటుందంటండి, మనకి కాలేజ్ నుంచి బయటకు వచ్చిన విద్యార్థి దే ఆర్ నాట్ రెడీ ఫర్ ఇండస్ట్రీ. అంటే ఇండస్ట్రీకి రెడీగా లేరు అనమాట. అంటే మన విద్యా బోధన సిస్టంలో అది మిస్ అవుతున్నాం. చాలాసార్లు మాకు వెన్ ఎవర్ వీ డూ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఆ కంప్లైంట్ వస్తుంది. సో అవినాష్ బ్రహ్మదేవర గారు ఏం చేశారంటే సార్, ఈ హాజ్ వర్క్డ్ ఇన్ ఇండస్ట్రీ అట్ ఎ సిఎఫ్ఓ లెవెల్ కూడా. సో ఆల్మోస్ట్ ఆల్ సెకండ్ పొజిషన్ అని చెప్పొచ్చు. సో ఆ లెవెల్లో ఆయన ఆలోచించి ఏం చేశారంటే, మనం చెప్తున్న విద్య, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ రెండింటినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఆ ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేసేసారండి. అంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అక్కడే కావాలి. సో ఆ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఇప్పుడు మేడం చెప్పినట్టు ఫస్ట్ 4 సెమిస్టర్స్లో ఒక 4-5 సర్టిఫికేషన్ చేయించేసి, ఇప్పుడు ఒక అతన్ని మనం ఏదైనా అకౌంట్ సెక్షన్లో తీసుకోవాలంటే తనకు కావాల్సిన స్కిల్ సెట్ ఆ 4 సర్టిఫికేషన్ చేయించేసి, 5th సెమిస్టర్లో సిఆర్టీ సెషన్స్ రన్ చేసి పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసేసి, దెన్ 6th సెమిస్టర్లో ప్లేస్మెంట్స్ ఇప్పించేస్తారు. చాలా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తుంది. ఎస్ ఓకే అండి. మరి మీతో పాటు స్టూడెంట్ ఉన్నారు, కాజా మొయినుద్దీన్. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఒక స్టేట్ లెవెల్ ర్యాంక్ సాధించారు. హౌ యూ ఆర్ ఫీలింగ్? వాట్ ఆర్ యువర్ ఎక్స్పీరియన్సెస్? గుడ్ ఈవినింగ్ సార్. నాకు 500లో 495 మార్క్స్ వచ్చాయి ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్లో. అండ్ ఇట్స్ ఎ స్టేట్ ర్యాంక్. వెన్ ఐ వాజ్ స్టడింగ్ 10th క్లాస్, అప్పుడు నేను సిఏ అవ్వాలనుకున్నాను. అప్పుడు ఎంఈసీ రైట్ పాత్ అని అర్థమైంది. అప్పుడు అవినాష్ సార్ని చూశాను. హీ ఈజ్ ట్రిపుల్ క్వాలిఫైడ్. సో దెన్ ఐ వాంటెడ్ టు బికమ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్. And with my support of principal ma'am and faculties and even my family members, today I have secured state first rank, sir. Okay. Faculty గురించి నువ్వు చెప్పే కామెంట్స్ ఏంటి? Faculty sir, friendly faculty sir, one word లో చెప్పాలంటే, and they guide us in every moment, sir. From the year beginning to last year, end of the year, they have been our constant support, sir. అంటే స్టేట్ లెవెల్ ర్యాంక్ సాధిస్తావు నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా? ఎక్స్పెక్ట్ చేశాను సార్. హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ వాజ్ దేర్ సార్. సో ఇట్ మేడ్ మీ టు గెట్ ద స్టేట్ ర్యాంక్. గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. అండ్ సాయిగౌడ్ గారు, మీరు చెప్పండి, వాణిజ్య రంగంలో వచ్చిన మార్పుల వల్ల ఈ సీఏకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఇంకా పెరగబోతుందా? సో ఫ్యూచర్లో ఎలాంటి నీడ్ ఉండబోతుంది కొత్త సీఎస్కి? తప్పకుండా అండి. మన దేశం మొత్తంలో ఇప్పుడున్న పరిస్థితికి ఒక 10 లక్షల మంది సీఏలు కావాలండి ఆల్మోస్ట్ ఆల్. కానీ మన దగ్గర ఓన్లీ 3 లక్షల పైచీలకు సీఏలే ఉన్నారండి. ఒక సీఏ రంగమే చెప్తున్నాను మీకు. అలా ఇప్పుడు జిఎస్టీ ఇంట్రొడక్షన్ వల్ల చాలా అవేర్నెస్ పెరిగిపోయింది అసలు కామర్స్ రంగం మీదే. కానీ అంటే మేము రీసెంట్గా 2 ఇయర్స్లో చూసిన ట్రెండ్ ఏంటంటే, బిఫోర్ కోవిడ్, డ్యూరింగ్ కోవిడ్ అండ్ ఆఫ్టర్ కోవిడ్, పేరెంట్స్ సైన్స్ చదివినా కూడా పిల్లల్ని ఎంపీసీ నుంచి తీసుకొచ్చి కామర్స్లో జాయిన్ చేస్తున్నారు. ఓకే, సో ద ట్రెండ్ టువర్డ్స్ కామర్స్ ఆ స్టార్టెడ్ అని చెప్పొచ్చండి. ఇన్ ఎ నియర్ ఫ్యూచర్ డౌన్ ద లైన్ ఒక 4-5 ఇయర్స్లో కామర్స్ రంగంకి సైన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో బోత్ ద తెలుగు స్టేట్స్లో కామర్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. వెళ్దాం సార్, డీటెయిల్గా కాల్ తీసుకుని. ఖమ్మం నుంచి ఈషా గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. హలో ప్రత్యూష గారు, నమస్తే అండి, చెప్పండి. సార్ ఏం లేదండి, ఇది టీఏ ఎంత అవుతుంది, కేసీసీ ఎంత అవుతుంది, డీటెయిల్స్
మీరు ఏం చేస్తున్నారండి, అంటే ఏం క్వాలిఫికేషన్ చేశారు మీరు? సార్ నేను సంగీతాల మదర్ని మాట్లాడుతున్నాను. సంగీత వచ్చేసి ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్లో ఏ కోర్స్ తీసుకున్నారు మేడం? సిఈసి అండి. సిఈసి తీసుకున్నారా? ఓకే. ఏం చేయాలనుకుంటున్నారు? అంటే మీరు ఏమైనా గోల్ ఏమైనా ఫిక్స్ చేసుకున్నారా ఆర్ మీకు గైడెన్స్ కావాలా? తను వచ్చేసి అకౌంటింగ్ సైడ్ వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నాండి. ఓకే, సంతోషం అండి. బడ్జెట్ ని బట్టి తను ఆలోచిస్తుంది, అసలు ఏదైతే ఎంత అవుతుంది ఏంటి. తప్పకుండా అండి. ఇప్పుడు సిఈసి తీసుకుంది కాబట్టి నెక్స్ట్ తనకు ఉండే ప్రోగ్రామ్ ఏంటంటే బీకామ్ మేడం. సో బీకామ్ కానీ బీబీఏ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం చాలామంది పిల్లలు బీబీఏ సెలెక్ట్ చేస్తున్నారండి. బీబీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, దాంట్లో టూ కోర్సెస్ ఉంటాయి మేడం. నార్మల్ బీబీఏ ఉంటుంది, బీబీఏ విత్ బిజినెస్ అనాలిటిక్స్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ తను ఎంబీఏ చేయాల్సి ఉంటుంది. సో ఇలా నెక్స్ట్ 3 years అండ్ 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇంకా మంచిగా భవిష్యత్తు ఇంకా బాగుండాలి, ఎక్కువ జీతంతో మనం లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటే అలాంగ్ విత్ బీకామ్ అండ్ బీబీఏ ఆర్ ఎంబీఏతో పాటు వాళ్ళు ప్రొఫెషనల్ కోర్స్ చేసుకుంటే ఇంకా భవిష్యత్తు చాలా బాగుంటుందండి. ఓకేనండి. మరి సాయి గౌడ్ గారు, రిజల్ట్స్ వచ్చాయి చూసాం మనము. ఈసారి కూడా ఎప్పటిలాగే బాలికల్ది పై చేయి వచ్చింది. లేదండి, ఈసారి బాలులు కూడా ఉన్నారు దాంట్లో. అబ్బాయి కూడా వచ్చింది స్టేట్ ర్యాంక్. ఓకే, మరి మీ అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ బ్రాంచ్ల గురించి ఒకసారి చెబుతూనే వాటిల్లో అందుబాటులో ఉంటున్నటువంటి ఫెసిలిటీస్ గురించి కానీ, మరి రూరల్ ఏరియాస్ నుంచి వచ్చే స్టూడెంట్స్కి ఎలాంటి అకామిడేషన్ సదుపాయం కల్పిస్తున్నారో అది కూడా ఒకసారి చెప్తారండి. ఇప్పుడు మనకు అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ వచ్చేసి సిటీలో ఎల్బీ నగర్లో బ్రాంచ్ ఉందండి, హిమాయత్ నగర్లో బ్రాంచ్ ఉంది, సికింద్రాబాద్లో బ్రాంచ్ ఉంది, ఎస్ఆర్ నగర్లో బ్రాంచ్ ఉంది, కుకుట్పల్లిలో బ్రాంచ్ ఉంది. మొత్తం 5 బ్రాంచ్లతో ఉన్నామండి. రీసెంట్గా వరంగల్లో కూడా ఓపెన్ చేశామండి. ఓకే, వరంగల్లో హాస్టల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. సిటీలో మాత్రం ఇట్స్ ఓన్లీ డే స్కాలర్ క్యాంపస్ అండి. హాస్టల్ ఫెసిలిటీ కూడా విత్ సపోర్ట్ చుట్టుపక్కల ఉన్న హాస్టల్లో పిల్లలు జాయిన్ అవ్వచ్చు. దెన్ కమింగ్ బ్యాక్ టు ద ర్యాంక్స్ అండి, ఫస్ట్ టైం అవినాష్లో మనకి టాప్ 10 ర్యాంక్స్లో 48 మంది స్టూడెంట్స్ ఉన్నారండి. టాప్ 10 ర్యాంక్స్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇద్దరికి వచ్చిందండి. 495 మార్క్స్తో ఇద్దరు పిల్లలు ఉన్నారు, 494 మార్క్స్తో ఇద్దరు ఉన్నారు, 493 మార్క్స్తో 8 మంది ఉన్నారండి. టాప్ 3 ర్యాంక్స్లోనే మాకు 10 మెంబర్ స్టూడెంట్స్ ఉన్నారండి. టాప్ 10 ర్యాంక్స్లో మొత్తం 48 మంది స్టూడెంట్స్కి వచ్చిందండి. ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకో ప్రత్యేకత ఏంటంటే అండి, ఎప్పుడు అసలు సిఈసి గురించి ఎవరు మాట్లాడరు, స్టేట్ ర్యాంక్ గురించి. ఈసారి అవినాష్లో మాత్రం ప్రత్యేకత ఏంటంటే ఆ సిఈసిలో కూడా 492 మార్కులతో విజయకేతనం ఎగరవేశామండి. గ్రేట్ అండి, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఫణిమాల గారు, మీరు చెప్పండి, ముఖ్యంగా గర్ల్స్ ఈ సిఏ రంగంలో ఈ మధ్య కాలంలో చాలా మటుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ప్రత్యేకించి వారికి ఉన్నటువంటి ఈ సిఏ రంగంలో ఇంకా ఎన్ని రంగాలు ఉన్నాయి, సో ఎలాంటి రంగాన్ని వాళ్ళు చూస్ చేసుకుంటే లైఫ్లో తొందరగా సెటిల్ అయ్యే అవకాశం ఉందో చెప్తారండి ఒకసారి. ముఖ్యంగా బాలికలకి, ఆడపిల్లలకి సిఏ చేశాక వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుందండి. గాన్ ఆర్ ద డేస్ వెన్ పీపుల్ యూస్ టు పర్సీవ్ ఓన్లీ ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్ యాజ్ టు మెయిన్ కెరియర్. ఇప్పుడు అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ కళాశాల వచ్చాక చాలామందికి మా స్ట్రెంగ్త్ బట్టి మేము అర్థం చేసుకుంటున్న విషయం ఏమిటంటే, బోల్డ్ మందికి కామర్స్లో చదివి, మగపిల్లలు అవనివ్వండి ఆడపిల్లలు అవనివ్వండి, కామర్స్ని వాళ్ళ మెయిన్ స్టడీ కోర్స్గా తీసుకుని సిఏ, సిఎంఏ, సీమా, సిఎస్ ఇలా ఏదైనా చేసి వాళ్ళు ముందుకెళ్ళిపోవచ్చు. కెరీర్ పరంగా జీవితంలో స్థిరపడచ్చు, బోల్డ్ డబ్బుని సంపాదించవచ్చు, మంచి అవకాశాలని వాళ్ళు అందుకోవచ్చు అన్నది నిరూపించేశారు. ఓకే, కాల్ తీసుకుందాం సార్, డీటెయిల్ వెళ్దాం. మహబూబ్నగర్ నుంచి మల్లికార్జున్ గారు లైన్ ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి. హలో, చెప్పండి మల్లికార్జున్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. మా డేటాబేస్ షీట్ కంప్లీటెడ్ ఎంఈసీ సార్. ఎంఈసీ అండి? సార్. ఓకే, డిగ్రీలో ఫర్దర్ ఏ స్టెప్ తీసుకుంటే బాగుంటుంది? షీఈ్ ఇంట్రెస్టెడ్ బీబీఏ మంచి కోర్స్ అండి. బీబీఏ తీసుకోవచ్చు సార్. బీబీఏతో పాటు మీరు ఏదైనా ఒక ప్రొఫెషనల్ కోర్స్ యాడ్ చేసుకోండి సార్, భవిష్యత్తు చాలా బాగుంటుంది. బీబీఏతో పాటు మీరు సీమా అనే ఒక కోర్స్ చేసుకోవచ్చు. బీబీఏతో పాటు ఇండియన్ కోర్సెస్ సిఎంఏ చేసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఎంబీఏ చేయాలండి. ఓకే, ఇంకేమైనా ప్రశ్న ఉందండి మీకు? లేదు. మరో కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి మురళి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి మురళి గారు, చెప్పండి. హలో హలో, చెప్పండి మురళి గారు. హలో మురళి గారు చెప్పండి. టీవీ చూస్తూ మాట్లాడొద్దండి. నా క్వశ్చన్ ఏంటంటే అండి, ఇప్పుడు మా అబ్బాయిది ఇంటర్మీడియట్ అయిపోయింది, బీకామ్ ప్లస్ సిఏ కోర్స్ ఎలా ఉంటుంది అవినాష్ లో, ఎలా మీరు గైడ్ చేస్తారు, కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తారండి? తప్పకుండా అండి. అవినాష్లో ఇప్పుడు మీకు బీకామ్తో పాటు ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని ఒక కోర్స్ ఉంటుందండి.
జనరల్గా మీరు వినే ఉంటారు సీఏకి 14 గంటలు చదవాలి, 12 గంటలు చదవాలని. వాస్తవానికి అది వాస్తవమే అండి. ఓకే, సో అవినాష్లో ఏం చేస్తామంటే అండి, బీకామ్తో పాటు సీఏ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని ఒకటి చెప్తామండి. దీనివల్ల విద్యార్థులకు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఆల్ డైలీ ఒక 8 to 5 కానీ 8 to 6 వరకు క్లాసెస్ పెట్టేసి సమ్ పార్ట్ ఆఫ్ ద టైం బీకామ్ చెప్పేసి సమ్ పార్ట్ ఆఫ్ ద టైం సీఏ చెప్తాం. ఓకే, సో ఏదైతే కోర్స్ మనకు సీఏలో కవర్ అవ్వదో అది బీకామ్లో కవర్ చేసేసి 2 అట్ ఏ టైం చేసుకునే సౌకర్యం అవినాష్లో అవైలబుల్ ఉంటుందండి. అక్రాస్ ఆల్ లొకేషన్స్. ఇప్పుడు నేను చెప్పిన 5 బ్రాంచెస్లో మీకు ఈ ఫెసిలిటీ ఉందండి. ఎనీ టైం మీరు బ్రాంచ్కి వాకిన్ అవ్వచ్చు. మీకు ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ ఇస్తారు. అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఫస్ట్ ఇయర్లో ఏం చదివిస్తారు, సెకండ్ ఇయర్లో ఏం చదివిస్తారు, థర్డ్ ఇయర్లో ఏం చదివిస్తారు, ఆర్టికల్షిప్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది మీకు. దాని తర్వాత ఫైనల్కి ఎలా ఎండ్ టు ఎండ్ సపోర్ట్ అవినాష్ విల్ ప్రొవైడ్ యూ అండి. ఓకేనండి. ముఖ్యంగా చాలామంది పేరెంట్స్ కూడా కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటారు. అంటే పిల్లాడికి ఎలాంటి చాయిస్ కావాలి, సీఏలో చేర్పించాలంటే ఎలాంటి పారామీటర్స్ చూడాల్సిన అవసరం ఉందంటారండి? జనరల్గా సార్ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి పేరెంట్కి ఒక ఆశ ఉంటుంది. వాళ్ళు ఏదో చేయాలనుకుంటారు, ఏదో సాధించాలనుకుంటారు. అది చేయలేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా అది పిల్లల మీద పెడుతూ ఉంటారు. సో ఫస్ట్ ఏంటంటే సార్, అంటే అదేం తప్పు కాదు. అంటే వాళ్ళ కళలు పిల్లల త్రూ తీర్చుకోవడం అనేది తప్పు కాదు. ఆ పిల్లలకి ఆ ఇంట్రెస్ట్ ఉందా లేదా అని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జాక్ట్. సో ఎప్పుడైతే పిల్లోడికి దాంట్లో ఇంట్రెస్ట్ ఉండదో దాన్ని రాణించలేకపోతాడు. సో ఫస్ట్ ఏంటంటే అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో ఏం చేస్తామంటే అండి, ఒక కౌన్సిలింగ్ షీట్ ఇచ్చేసి వాళ్ళకు ఒక చిన్న సైకోమెట్రిక్ అసెస్మెంట్ అనోట్ చేస్తామండి. దాంట్లో ఒక 10 ప్రశ్నలు ఉంటాయి. పేరెంట్కి ఒక 5 ప్రశ్నలు, పిల్లోడికో పాపకో 5 ప్రశ్నలు ఉంటాయి. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వి విల్ గైడ్ దెమ్. అంటే వాళ్ళకి చెప్తాం మీ బ్యాక్గ్రౌండ్ ఆర్ మీ ఇంట్రెస్ట్, మీరు చదువుకున్న దాన్ని బట్టి ఈ కోర్స్ అయితే మీకు బాగుంటుంది, ఈ కోర్స్ వల్ల ఈ ప్రయోజనాలు ఉన్నాయి, ఈ కోర్స్ వల్ల ఇక్కడ సెటిల్ అవ్వచ్చు అని మేము గైడెన్స్ ఇస్తామండి. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పిల్లలకి ఇవాళ రేపు ఏంటంటే చాలా అవేర్నెస్ వచ్చేసిందండి. ఇప్పుడు ఈ సోషల్ మీడియా అనండి, ఇంటర్నెట్ అనండి, ఇవన్నీ చూసి మా దగ్గరకు వచ్చే పిల్లలు సగం కంటే ఎక్కువ ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయ్యి వస్తారండి. మైండ్లో ఫిక్స్ అయిపోయి నేను సీఏనే చేస్తాను వస్తారు. ఏసీసీ అని ఒక ఇంటర్నేషనల్ కోర్స్ ఉంది, అది చేస్తాను వస్తారు. మేము క్లాట్ చేద్దాం అనుకుంటున్నామంటారు, ఐపీ మ్యాచ్ చేద్దాం అనుకుంటున్నారు, ఆల్రెడీ ఫిక్స్ అయ్యే వస్తున్నారు. ఇది ఇవాళ రేపు జనరేషన్ మాత్రం చాలా ఫాస్ట్గా ఉందండి. సో లేని వాళ్ళకి ఏంటంటే అక్కడ మేము ఆల్రెడీ గైడెన్స్ చేసేస్తాం. ఓకేనండి. ఇప్పుడు ఒక లిట్మస్ టెస్ట్ చేస్తాను. కాజా, మీ ప్రిన్సిపల్ గారు ఏమంటున్నారంటే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ మేము అందిస్తున్నాం అంటున్నారు. సో నువ్వేమో స్టేట్ లెవెల్ ర్యాంక్ సాధించావు. నిజంగానే ఇది అప్లికేబుల్లా? దాన్ని ఎలా డివైడ్ చేసి మీతో ఈ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారో చెప్తావా? ఎస్ సార్. సార్ మాకు టీచింగ్ థియరిటికలే కాకుండా ప్రాక్టికల్ కూడా ఉంటుంది. ఓకే. అండ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ విల్ బీ కండక్టెడ్ ఇన్ అవర్ క్లాసెస్. సో అది చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్లస్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే మా మీద అంత ఒత్తిడి ఉండదండి. కానీ సీఏ చాలా కష్టం అంటారుగా మరి? సీఏ స్టార్ట్ అంటే ఎంఈసీతో పాటు సీఏ క్లాసెస్ కూడా జరుగుతాయండి. ఓకే. అంటే ఏ సబ్జెక్ట్స్ అందులో ఎక్కువ కష్టంగా అనిపిస్తాయి జనరల్గా? జస్ట్ లా ఒకటి అంతే అండి. లా అంటే అక్కడ పిల్లలకి ఏంటంటే మన దగ్గర ఇంటర్ వాళ్ళు ఎంఈసీ సిఈసీ చదువుతున్నప్పుడే మనం ఏం చేస్తామంటే సీఏ కోర్స్ను కూడా ఇంజెక్ట్ చేసేస్తాం. ఓకే. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఒక 50% ఆఫ్ సీఏ సిలబస్, ఇంటర్ సెకండ్ ఇయర్లో 50% ఆఫ్ సీఏ సిలబస్ చెప్పడం వల్ల విద్యార్థులకి ఏమవుతుందంటే సీఏ అనేది టఫ్ లాగా అనిపించదు. బేసిక్స్ వచ్చేస్తుంది. దాన్ని మేము కామర్స్ ఫౌండేషన్ అని అంటాం. సో ఆ ఫౌండేషన్ పిల్లలకి ఎప్పుడైతే ఇచ్చేస్తామో సడన్గా సెకండ్ ఇయర్ తర్వాత సీఏని చూడగానే ఒక పెద్ద భూతం లాగా చూడకుండా ఇది మాకు తెలిసే చాలా అవలీలగా మేము ఫినిష్ చేసే దాంట్లో వచ్చేస్తారండి. దానివల్ల ఏమవుతుందంటే విద్యార్థులకి ఇంకో ప్రత్యేకత అండి. ఈసారి మేము సాధించిన ర్యాంకుల వల్ల నేను ఇంకో పాయింట్ కూడా మీకు చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైతే పిల్లలకి మేము ఐపీఈ సిలబస్ అంటే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ సిలబస్ తో పాటు సిఏ సిలబస్ కూడా చెప్తున్నామో వాళ్ళు ఒక నెక్స్ట్ లెవెల్ సబ్జెక్ట్ చదువుకుంటున్నారు. నెక్స్ట్ లెవెల్ సబ్జెక్ట్ ఎప్పుడైతే చూస్తారో వాళ్ళకి ఐపీ చాలా ఈజీగా అనిపిస్తుంది. అసలు ఆ స్ట్రెస్ అనేది అక్కడ వాళ్ళకి అనిపించట్లా. ఓన్లీ ఐపీ చదివిన పిల్లలు ఏమనుకుంటున్నారంటే ఇదే ఓ కొండంత సిలబస్ అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఇంకా ఎవరెస్ట్ లాంటి కొండ సీఏ చూసారో ఇది చిన్నగానే ఉంది కదా అయిపోతుందిలే మాతో అని ఈజీగా ఫినిష్ చేసుకోగలుగుతున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ అవర్ రిజల్ట్ అండి. ఒక టాప్ 10లో 1 to 10లో 48 ర్యాంకులు సాధించాం. ఫణిమాల గారు మీరు చెప్పండి, అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో ఎంట్రీ ఇచ్చిన స్టూడెంట్ ఒక మంచి ప్రొఫెషనల్ గా, మంచి ఎంతూసియాస్టిక్ గా, ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ తో బయటకు వస్తున్నారు అవుట్పుట్ గా. దీనికి కారణం ఏంటంటారు? దానికి ముఖ్యమైన ప్రప్రథమ కారణం నేను ఇందాక చెప్పి మా స్టూడెంట్ కూడా ఇఖో చేసిన స్ట్రెస్ ఫ్రీ
ఎడ్యుకేషన్ అండి. ఏమాత్రం వాళ్ళకి మానసిక ఒత్తిడి లేకుండా మేము విద్యాబోధన చేయడం వల్ల సబ్జెక్టు పట్ల న్యాచురల్గా చాలా సహజంగా పిల్లలకి ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి కలిగినప్పుడు ప్యాషన్ డెవలప్ అవుతుంది. ప్యాషన్ డెవలప్ అయినప్పుడు మనం చెప్పేదే కాకుండా మనం చెప్పిన పరిమితి వరకే కాకుండా బియాండ్ ద టెక్స్ట్ బుక్స్, బియాండ్ ద క్లాస్ రూమ్ ఒక విద్యార్థి ఎక్స్ప్లోర్ చేసే టెండెన్సీ వాళ్ళకి మేము కలిగిస్తాం. అలా కలిగించినప్పుడు దెర్ ఈజ్ నో ఎండ్ టు హిస్ ప్యాషన్ అండ్ స్కై ఇస్ ద లిమిట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫణిమాల గారు, సాయి గౌడ్ గారు, అండ్ అదేవిధంగా శ్రేణికా బ్లెస్సీ అండ్ ఖాజా మొయినుద్దీన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. సో ఇది వాటి స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.